నంద్యాల జిల్లా నందికొట్కూరు నియోజకవర్గం పాములపాడు మండలంలో ప్రజా సమస్యల వేదిక నిర్వహించారు. ఎమ్మెల్యే గిత్త జయసూర్య గ్రామ సచివాలయ సిబ్బందిపై అవగాహన కల్పించి గ్రామీణ ప్రాంతంలో సీసీ రోడ్లు ఎందుకు నిర్మించలేదని ప్రశ్నించారు. అదేవిధంగా అగ్రికల్చర్ అధికారులు రబీ సీజన్లో రైతులకు సాగునీటి సమాచారాన్ని అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధికారి చంద్రశేఖర్, స్థానిక ఎస్ఐ, టీడీపీ నాయకులు, రైతులు, ప్రజలు పాల్గొన్నారు. కేసుకాల కింద రబీలో వేసుకోవాల్సినటువంటి సాగుకు నిర్దిష్టమైనటువంటి గడువు లేదు. అది మీరు రైతులకు తెలియజేయాలా సార్? అదే ఉరినాట్లు ఇస్తున్నారు మనకి. ఎందుకంటే సార్ ఒక సబ్మిషన్ సార్, తుంగభద్రలో నీళ్ళు ఉంటాయి, మనకి ఇంట్లో ద్వారా నీళ్ళు వస్తాయని చెప్పేసి ప్రజలు ఆశిస్తారు. వాళ్ళకు మనం జరిగినటువంటి పరిస్థితులు కూడా తెలియజేయాల్సినటువంటి బాధ్యత మా పైన కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా యూరియా సమస్య ఏదైనా ఉంటే ఎప్పటికప్పుడు ఖరీఫ్ కూడా ఈ రోజు రైతులు యూరియా స్టాక్ పెట్టుకునే పరిస్థితికి వచ్చారు చూడండి. అంటే అంత సప్లై సబ్సిడీకి ఇచ్చాం మనం. ఎక్కడే కానీ కేడీసీసీలకు కానివ్వండి, రైతు భరోసాలకు కానివ్వండి ఇచ్చేసి రైతాంగాన్ని ఎంత కూడా యూరియా సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది. కొంత వేంపేట పంచాయతీ వేంపేట కేడీసీసీకి లేదని చెప్పేసి అడిగినారు. ఖచ్చితంగా డీసీకి ఏదైనా రిక్వైర్మెంట్ పెట్టండి, నేను కూడా డీసీఎం వాళ్ళకి చెప్తాను. సార్ మనం ఇప్పుడు వరకు సార్ రబీ రిక్వైర్మెంట్ మన మండలంలో నుంచి 400 హెక్టార్లు ఎక్సెస్ అవుతుంది సార్. అయితే మనకు ఇరిగేషన్ వాళ్ళు వచ్చినారా, కేసుకినాల కింద రైతులకు చెప్తున్నాం. నువ్వు పైన మనకు తుంగభద్ర నుంచి వాటర్ తక్కువ వస్తుంది. తుంగభద్ర గేట్లు రిపేర్లు ఉన్నాయి. ఖరీఫ్లో కేసుకినాల కింద రబీలో వేసుకోవాల్సినటువంటి సాగుకు నిర్దిష్టమైనటువంటి గడువు లేదు. అది మీరు రైతులకు తెలియజేయాలా సార్?